అండి. హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పుష్యమాసానికి సంబంధించి శని త్రయోదశి అనమాట. ఈ శనివారం రోజు శనిదేవుడికి అర్చన చేస్తే చక్రాస్ హీలింగ్ అవుతాయి అని చెప్పని నేను ఆ పూజ చేయడం జరిగింది. ఈ శనిదేవుడి యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, మనం గనక ఆయనకి నువ్వుల నూనె సమర్పిస్తే మనలో ఉన్నటువంటి చెడు అనేది క్లీనింగ్ చేయబడుతుంది. నల్ల నువ్వులు, నలుపు బ్లాక్ టాక్సీలు ఏదైతే ఉందో అది ఆయన తీసుకుని మనకు మంచినిస్తాడు. మనలో ఉన్న చెడుని తీసుకుని మంచినివ్వగల ఏకైక దేవుడు శనిదేవుడు. సో శనిదేవుడికి పూజ చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా మనలో ఉన్న జ్ఞాన చక్రాలు తెరుచుకుంటాయి. మెదడులో ఉన్న అహంకారాన్ని, అజ్ఞానానికి శివుడికి సమర్పిస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎక్కడుంటే శక్తి అక్కడ ఉంటుంది. శనిదేవుడు కూడా ఈశ్వరుడే, శనీశ్వరుడు కూడా ఈశ్వరుడు. అలాగే మనం ఏ పూజ చేసినా, ఏ మంత్రం చదివినా మన మనసులోని కోరికలు, మన మైండ్లోని ఆలోచనలతో చేస్తాం. అవి ఎంత పవిత్రంగా ఉంటే, ఎంత ఉన్నతమైనవైతే అంత ఉన్నతమైన సంకల్పానికి దైవశక్తి తొందరగా యాడ్ అవుతుంది. కేవలం ఫార్మాలిటీస్ మాత్రమే చేసి మన మనసులో ఉన్న చెడుని వదిలిపెట్టకపోయినా, ఆలోచనలో పరిపక్వత రాకపోయినా, మనసులో ఉన్న కోరిక పవిత్రమైంది, ధర్మబద్ధమైంది, నీతివంతమైంది కాకపోయినా దేవుళ్ళ పూజలు ఫలించవు. అది శక్తివంతం చేయడానికి కూడా మంత్రోచ్చారణతో పాటు మన ఆలోచనని, సంకల్పాన్ని కూడా సరి చేసుకోమని సంకల్ప ధ్యానంలో చెప్తున్నారు. సో ఈ మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడి యొక్క శక్తి 7 రథాలతో కలిసి మనకి శరీరంలోకి వస్తుంది. ఇప్పుడు మనం మన మెదడులో ఉన్నటువంటి బ్లాక్ టాక్సిల్ ఏదైతే ఉందో డిఎన్ఏని దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఎండలో కూర్చోవడం, ఆదివారం రోజు, రేపు వచ్చే ఆదివారం శక్తివంతమైన ఆదివారం అనమాట. ఆ ఎండలో కూర్చోవడం, పంచభూతాలు తగిలేలాగా మన శరీరానికి యోగా చేయడం. ప్రకృతిలో దేవతలు ఎప్పుడూ కూడా విగ్రహాల్లోనూ, రాళ్ళల్లోనూ, స్ఫటికలింగాల్లోనూ అన్నిటికన్నా ప్రకృతిలో ఎక్కువ ఉంటారు. ప్రకృతిలో తిరగడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు, పంచభూతాలతో మమేకమై. థర్డ్ ఐ ఉన్న వాళ్ళకి అది కనబడుతుంది. సహస్రార చక్రం తెరుచుకున్న వాళ్ళకి, సిక్స్త్ ఐ తెరుచుకున్న వాళ్ళకి మనిషిలో ఉండే దైవత్వం కావచ్చు, లేదా పశువుల్లో ఉండే దైవత్వం కావచ్చు, ప్రకృతిలో ఉన్నటువంటి దైవత్వం కావచ్చు, మొక్కల్లో ఉన్నవి కనిపించి అవి మరింతగా మనకి మంచి చేసేలాగా యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో యోగా ధ్యానం చేసే వాళ్ళని వీలైనంత వరకు ప్రకృతిలో చేయండి అని చెప్తున్నారు. మొక్కల దగ్గర, ప్రాణాల దగ్గర, పంచభూతాలతో మమేకమయ్యి. సో ఒంటరిగా కూర్చుని చేయడం కన్నా కూడా నలుగురితో షేర్ చేసుకుంటూ చేయడం యోగా ధ్యానం అనేది. పూజలు చేసినప్పుడు కూడా అందరినీ పిలిచి బొట్టు, పువ్వు ఇమ్మంటారు. ఎంతమందికి షేర్ చేస్తే అంత రెట్టింపుగా మనకి శక్తి పెరుగుతుందని చెప్పని, ప్రసాదం కానీ ఏదైనా. సో ప్రతిదాన్ని కూడా పంచభూతాలతో మమేకం చేసి మనం తీసుకోవడం ద్వారా, అందరికీ జ్ఞానాన్ని షేర్ చేయడం ద్వారా మనలో శక్తి, ఎనర్జీ, ఎబిలిటీ పెరుగుతుంది. మెయిన్ మన ఆలోచన శక్తి సంకల్ప ధ్యానం ద్వారా మనం పెంచుకోవాలి. సో పూజా విధానాలతో దేవుళ్ళకి పూజలు చేసేప్పుడు మన ఆలోచనలతో పాటు మన సంకల్పాలు కూడా పవిత్రమైనవి, శక్తివంతమైనప్పుడు అవి తొందరగా మన పని జరుగుతుంది. ఈ విశ్వానికి కూడా మనం కనెక్ట్ అవుతాం. సో అందరూ కూడా ఈ విషయాల్ని అందరికీ లైక్ చేసుకోండి. మా ఛానల్ ద్వారా ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. మీ ధ్యాన అనుభవాలు, భక్తి అనుభవాలు తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.